హలో ఆల్, వెల్కమ్ టు కృతిక కలెక్షన్స్. ఇప్పుడు మనం ఒక కస్టమర్కి అయితే మనకి బల్క్ ఆర్డర్ వచ్చిందండి. శారీ తగ్గట్టు మనం ఎలా డిజైన్ చేసానో మీకు కొన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పట్టు శారీ, గోల్డ్ విత్ సిల్వర్ బుట్టీస్ వచ్చింది. చాలా బాగుందండి. ఇందులో క్లాత్ అయితే నేను వర్క్ చేయలేదు. నేను దీనికి బార్డర్ కలర్ అయితే హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. దీనికి కస్టమర్ మళ్ళీ నెట్ ప్యాటర్న్లో చేయమని అయితే అడిగారు. అంటే కొన్ని డిజైన్స్ చెప్పారు, దేనికైతే సూట్ అయితే చేయమని అడిగారు. నేనైతే ఇలా చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా నెట్ డిజైన్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి చాలా బాగా వచ్చినాయండి. హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ వచ్చి చూస్తారు కదా, టోటల్ ఇదంతా కూడా మనకి ఓన్లీ జరీ వర్క్ వచ్చిందండి. ఓన్లీ గోల్డ్ జరీ అండ్ యాంటిక్ గోల్డ్ జరీతో వచ్చింది అంతే. ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మాత్రమే. టోటల్ వర్క్ అంతా కూడా ఫినిషింగ్ చూసారు కదా, ఫినిషింగ్ ఎంత బాగుందో. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. డిజైన్ ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇలా సింపుల్గా ఫ్రంట్ నెక్ ఇచ్చాను. సో శారీ అయితే ఇదండి. గోల్డ్ కలర్ టిష్యూ శారీ కాబట్టి నేను గోల్డ్ కలర్ నెట్ అయితే పేరప్ చేశాను. సెకండ్ బ్లౌజ్ చూద్దాం. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ విత్ పింక్ కలర్ శారీ. చాలా బాగుంది. ఇది కూడా మనకి హిట్ కాంబినేషన్. చూసారు కదా, శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో మనకి పికాక్స్ అయితే వచ్చాయి. సో నేను దీనికి కూడా క్లాత్ తీసుకున్నాను. అన్నిటికీ కూడా మేము క్లాత్ పట్టు క్లాత్ తీసే వర్క్ చేసాము. సో నేను దీనికి ఎలా డిజైన్ చేసానో చూపిస్తాను. చాలా సింపుల్గా ఇచ్చానండి. దీనికి మనం బోట్ నెక్ డిజైన్ చేసాము. ఓన్లీ బ్యాక్ అండ్ హ్యాండ్స్ మాత్రమే చేశాను. చూసారు కదా, నెమలి మొత్తం అంతా కూడా మనకి హెవీగా నెమలి బంచ్ అయితే ఒకటి వచ్చింది. విత్ లీవ్స్తో వచ్చింది, గోల్డ్ కలర్ లీవ్స్ అన్నీ కూడా. 2 హ్యాండ్స్కి వచ్చేసరికి పికాక్స్, ఓన్లీ పికాక్స్ ఇచ్చాను అనమాట. చాలా సింపుల్గా చేయమని అడిగారు కస్టమర్. సో ఓన్లీ పికాక్స్ అయితే ఇచ్చాను. చూసారు కదా, పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ మనం ఇలా డిజైన్ చేసాం. సో మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ అండి, లైట్ బేబీ పింక్ కలర్. సో దీంట్లో కూడా మనకి శారీలో బ్లౌజ్ వచ్చింది. కాకపోతే నేను పట్టు బ్లౌజ్ తీసుకుని పట్టు క్లాత్ తీసుకుని వర్క్ చేశాను. దీనికి కూడా మనం చాలా డిఫరెంట్గా చేసాము, చూపిస్తాను. డిఫరెంట్గా వర్క్స్ కావాలనుకుంటే కనుక మీరు మన పేజ్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ప్లీజ్ అండి, ఫాలో అవ్వండి పేజ్ని. చూసారు కదా ఎంత బాగుందో. వర్క్ అయితే చాలా సింపుల్గా, చాలా ఎలిగెంట్గా ఉందండి. వర్క్ అయితే ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగా వచ్చింది. ఇవి హ్యాండ్స్ అండి. దిస్ ఇస్ ద హ్యాండ్స్. మనకి బ్యాక్ నెక్ వచ్చేసరికి చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసరికి ఎంత బాగా వచ్చిందో. మనం బ్యాక్ నెక్ కూడా బోట్ అయితే ఇచ్చాము. చాలా ఎలిగెంట్గా ఉందండి. వర్క్ అయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చింది వర్క్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఇలా సింపుల్గా ఇచ్చాం. బ్యాక్ నెక్ ఇది వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి వైట్ కలర్ శారీ అండి. శారీ అంతా కూడా మనకి వైట్ కలరే. మొత్తం బార్డర్ విత్ బుట్టీస్ అంతా కూడా మనకి వైట్ షేడ్ వచ్చింది. సో దీనికైతే మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. రన్నింగ్ వైట్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. సో నేను దీనికి ఏం చేశానంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను. దీనికి నేను బ్రౌన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశాను. సో బ్రౌన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసి నేను దీనికి ఓన్లీ సిల్వర్ కలర్ యూజ్ చేసి, ఓన్లీ సిల్వర్ జరీ అండి అంతా కూడా. మన వర్క్ అంతా కూడా సిల్వర్ జరీ. సిల్వర్ జరీతో నేను ఇలాగా డిజైన్ చేశాను బ్లౌజ్ అంతా కూడా. చాలా బాగుంది కదండి. హ్యాంగింగ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. చిన్న చిన్న హ్యాంగింగ్స్ వచ్చాయి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగా. ఫ్రంట్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంది మనకి. హ్యాండ్స్ వచ్చేసరికి లైన్స్. చాలా సింపుల్గా ఇచ్చాను వర్క్. అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి. కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా మనకి కింద ఒక లైన్ ఇచ్చేసి మనకి అంతా కూడా లైన్స్. హ్యాండ్స్ అంతా కూడా చాలా సింపుల్గా లైన్స్ వచ్చింది. మధ్యలో మనకి అక్కడక్కడక్కడ పర్ల్స్ అయితే మనం స్టిచ్ చేసాం. సో ఇలా వైట్ కలర్ శారీకి మనం ఈ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసాము. చూసారు కదండి, ఇటువంటి డిఫరెంట్గా వర్క్స్ మీకు కూడా చేయించుకోవాలనుకుంటే కనుక
ఖచ్చితంగా మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు కూడా కావాలనుకుంటే కనుక మాకు వాట్సాప్ చేయండి. 7396056666 నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ప్లీజ్ మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇటువంటి డిఫరెంట్గా మీరు చేయమన్న వర్క్స్ కావాలనుకున్నవి మేము చేస్తాము. సో రిఫరెన్స్ పిక్స్ మాకు పంపించినా సరే ఓకే అండి. థ్యాంక్ యూ.